పోచా బ్రహ్మానందరెడ్డి. రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామన్న డీఎస్పీ చిదానందరెడ్డి. పట్టణంలో కొత్తగా 15 కరోనా కేసులు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న ఎమ్మెల్యే. అభయ సేవా సమితి ఆధ్వర్యంలో 200 మంది హిజ్రాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంఆర్ఓ రవికుమార్. పోలీస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి మాస్క్లను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అందించిన స్టేట్ టీచర్స్ యూనియన్. పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న మున్సిపల్ కమిషనర్. రామనాథ్ థియేటర్ వర్కర్స్ కు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్ సేవా సమితి. నంద్యాల పట్టణంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు దాతలు కూడా తలా ఒక చేయి వేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యేల పిలుపు మేరకు ఆదివారం తిమ్మారెడ్డి, పెసల శ్రీకాంత్ వారి మిత్ర బృందం 20 టన్నుల అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరిగిపోతోందని, ప్రజలు సామాజిక దూరం పాటించాలని, అలాగే పట్టణంలో మాతో పాటు కొందరు దాతలు సేవ చేయడానికి ముందుకు రావడం ఎంతో హర్షించదగ్గ విషయమని, వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రజలు కూడా ఎవరి ఇంట్లో వారు ఉండి పోలీసులకు సహకరించాలని, రోడ్డుపైకి వచ్చే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఈ రోజు వచ్చిన 20 టన్నుల అరటి పండ్లను వాలంటీర్లు సెక్రటరియట్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుంది. నివారించే చర్యలో భాగంగా నంద్యాల పట్టణంలో ఈ లాక్డౌన్ వల్ల చాలామంది బీదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి ఆహారాన్ని అందియాలనే ఉద్దేశంతో దాతలను అడిగినప్పుడు మన కుమారెడ్డి గారు ఒక 10 టన్నులకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఈ యొక్క అరటి పనులను సప్లై చేయటకు ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు మా సమక్షంలో మనకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. మిగతా వాళ్ళు కూడా మొత్తం నంద్యాలకు ఒక 100 టన్నులు సప్లై చేయాలని నిర్ణయించుకున్నాము. మిగతా వాళ్ళు దాతలు ఉంటే కూడా ఆ రైతుల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ ఇస్తే ఈ యొక్క వాలంటీర్స్ మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ వాలంటీర్స్ ప్రతి వార్డుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి దాతలు ముందుకు వచ్చి ఈ రైతులకు మరియు ఎందుకంటే రైతులకు ఈ యొక్క కోవిడ్-19 కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు సాయం చేసినట్లయితుంది, ఈ యొక్క బీదలకు కూడా టౌన్లో సాయం చేసినట్లయితుంది. కాబట్టి ఇంకా దాతలు ఉంటే ముందుకు వచ్చే ఈ యొక్క ఉదాహరణగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా కోరేది ఏమంటే ఇంట్లోనే ఉండండి, సేఫ్టీగా ఉండండి. దయచేసి అధికారులు ఏదైతే సూచనలు చెప్పినారో ఆ సూచనలు పాటించవలసిన కోరుతున్నాను. నంద్యాల పట్టణంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి యంత్రాంగంతో పాటు ప్రజలందరూ కూడా అలా ఒక చేసి ముందుకు రావడం నిజంగా చాలా హర్షణీయం. ఈరోజు ఎంపీ గారు అలాగే మా పిలుపు మేరకు అరటిపళ్ళు దగ్గరగా 100 టన్నుల అరటి పండ్లని మన నంద్యాల పట్టణంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ చేశాం. నిన్నటిదాకా 15 టన్నులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరో 20 టన్నులు అరటి పండ్లు మన నంద్యాల పట్టణంలోని వార్డులలో పంచడం జరుగుతుంది వాలంటీర్స్ ద్వారా, అలాగే సెక్రటేరియట్ వాళ్ళ వల్ల. ఈరోజు
ఈ ఒక ప్రోగ్రాంకి సహకరించిన కుమార్ రెడ్డి గారు, అలాగే దశలో శ్రీకాంత్ గారు, వాళ్ళ మిత్రులు ఈరోజు దగ్గర 20 టన్నులు వీళ్ళిద్దరూ మాకు సమకూర్చి మున్సిపల్ కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరం కూడా తలా ఒక చెయ్యేసి, ఎందుకంటే మనందరికీ తెలుసు దగ్గరగా నెలన్నర నుంచి పనులు లేక, ఏ వ్యాపారం లేక, రోజువారీ కూలీలు కూడా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరు కూడా వస్తువులు ఉండకూడదు, వాళ్ళందరి ఆరోగ్యం బాగుండాలని ఒక ఉద్దేశంతో ఎంపీ గారు కానీ మేము కానీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం, ప్రజలందరూ కూడా దానికి సహకరించడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా చాలా చేయొచ్చు, ఎందుకంటే మన నంద్యాల పట్టణం చాలా పెద్దది. వీళ్ళందరికీ తలా ఒక చెయ్యి, ఎందుకంటే ఒక్కరితో సాధ్యం కాదు, అందరం చెయ్యి కలిపితేనే ఈ యొక్క కరోనాని కూడా తరిమి కొట్టడానికి మనందరికీ అవకాశం లభిస్తుంది. అలాగే ఈ లాక్డౌన్ని కూడా పూర్తిగా సహకరించాలంటే ప్రజలకి ఈ నిత్యావసర సరుకులు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కూరగాయలు కానీ ఇంటికి చేరితేనే వాళ్ళు కూడా ఇళ్ళకి పరిమితమైన అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఇటువంటి సాయం చేయడానికి దాతలు ఎవరు ముందుకు వచ్చినా మేము సహకరిస్తామని చెప్పి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ యావత్ ప్రపంచము ఈ కరోనా వైరస్ తోటి బాధపడుతూ ఉంది. వ్యాపారాలు, అనేక రోజువారీ కూలీలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, అన్ని రంగాల వాళ్ళు ఉపాధి లేక కోల్పోయి బతుకు కూడా బతికితే చాలు మనము అనేంత స్థితిలో ఉన్నది ఇవాళ. యావత్ మానవాళి అంత బాధపడుతున్న సమయం ఇది. ఎంతోమంది పేద కుటుంబాల్లో తినేదానికి గంజి నీళ్ళు లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హృదయం ఉన్న, మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి స్పందించాల్సిన సమయం ఇది. దీనికి కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, ఇలాంటివి ఏమీ చూసుకోకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీ చేతనైనంత ఇతరులకు, మీ చుట్టుపక్కల వాళ్లకు ఎవరికైనా సాయం చేస్తే ఎంతో మంచిది. నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికే నంద్యాలలో చాలామంది వాళ్ళకు తోచినంత వరకు వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఇంకా మున్ముందు రోజుల్లో ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు కాబట్టి దాచుకోవడం కాదు, ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు మనము ఇతరులకు సహాయపడితే ఎంతో మంచిది. రిక్వెస్ట్ చేస్తున్నానని అందరికీ, ఎవరైతే మీ ఏరియాలో శానిటేషన్ వర్కర్స్ కానీ, నియర్ బై సెంటర్స్ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పత్రికా విలేకరులు మీకు తెలిస్తే వీలైనంత వరకు వాళ్ళకి ఏదో ఒకటి ఆ టైంకి మంచినీళ్ళు, హాట్ వాటరు, ఎందుకంటే నీళ్ళు ఇచ్చినా చాలు వాళ్ళ పుణ్యం, ఎంతో పుణ్యం. వీలైతే కాఫీ టైం అయితే, టీ టైం అయితే కొంచెం వేడి కాసి ఇవ్వండి వాళ్ళకి. హోటళ్ళు లేవు, ఏమీ లేవు, వాళ్ళు 8 hours డ్యూటీ చేయాలి. కనుక వీలైనంత సహాయం మీరు మిమ్మల్ని కోట్లు అడగడం లేదు, లక్షలు అడగడం లేదు. మీరు చేసుకునే దాంట్లో కొద్దిగా ఒక గ్లాస్ మంచినీళ్ళు, లేదా ఒక గ్లాస్ టీ, ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి చాలు, అంతే. అందుకని నంద్యాల పట్టణంలో కరోనా కేసులు పెరగడంతో లాక్డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తే కరోనా కేసులు తగ్గించే అవకాశాలు ఉన్నాయని డీఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చిదానందరెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రతి చిన్నదానికి బయటకు వచ్చి తిరగడం మంచిది కాదని, అత్యవసర సమయంలో మాత్రమే రావాలని, అనవసరంగా బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 3 రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా 30 బైక్లను సీజ్ చేయడం జరిగిందని, ఇకపై ఇంకా కఠినంగా వ్యవహరిస్తామని, సరదాగా బయట తిరిగే వారికి హెచ్చరికగా తెలుపుతున్నామని అన్నారు. నంద్యాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల లాక్డౌన్ను పటిష్టవంతంగా అమలుపరచడం జరుగుతుంది. ప్రజలందరికీ పదే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి. గత 3 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 300 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.
ఇంకా కూడా ఈ విస్తృతంగా నిర్వహిస్తూనే ఉంటాం, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే ఈ కరోనా వ్యాధిని వచ్చేసి నివారించవచ్చు, నియంత్రించవచ్చు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని ఒకవేళ అత్యవసరమైన పనులకు బయటకు వచ్చినా కూడా మందుల షాపుల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు దాదాపు ఇంటికే చేరుస్తున్నారు. ఒకవేళ మిగిలినటువంటి ఏరియాలో ఏదైనా అత్యవసర పనులకు కూడా వస్తే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అనవసరంగా రోడ్ల మీద తిరగద్దు. తిరిగితే చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈరోజు ఉదయం ఇప్పటి వరకు 63 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. నిన్న దాదాపు 200 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు వారి ఆదేశాల మేరకు నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదో సరదాకు బయట తిరిగేటువంటి వాళ్ళకు లేదా అవసరం లేకుండా రోడ్డు మీద వచ్చేటువంటి వాళ్ళకు ఒక హెచ్చరికగా భావించి అది ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు మెడిసిన్స్కి సంబంధించి కూడా డోర్ డెలివరీ చేస్తున్నారు. కొన్ని అపోలో కానీ లేదా మిగిలినటువంటి కొన్ని ఫార్మా సంస్థలు దాదాపు నంద్యాల పట్టణంలో 9 మెడికల్ షాపుల యాజమాన్యంలో వచ్చేసి అంగీకరించారు డోర్ డెలివరీకి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అంతే తప్ప చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటూ రోడ్డు మీదకి రావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పట్టణంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాలు, ప్రధాన రోడ్లలో లాక్డౌన్ నిర్వహణను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక జగజ్జనని నగర్ కు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా నమోదైందని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. కరోనాపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందరి సహకారం ఉంటేనే కరోనాను జయించగలమని అన్నారు. ఈరోజు పట్టణంలో కొత్తగా ఒక 6 కేసులు నమోదయ్యాయి. అయితే దీంట్లో 5 మంది ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్లోనే ఉన్నారు. గతంలో వీళ్ళని ప్రైమరీ పర్సన్స్ లాగా తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టడం జరిగింది. దాంట్లో 5 మందికి ఈరోజు పాజిటివ్ రావడం జరిగింది. కొత్తగా జగజ్జనని నగర్లో కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే బయట వ్యక్తులకు కూడా సోకింది. దాంట్లో జగజ్జనని నగర్కి సంబంధించిన ఒక వ్యక్తికి నిన్న ర్యాండమ్ టెస్ట్లలో ఆయన చేయించుకుంటే దాంట్లో కూడా బయటపడింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు కొంతమందికే పరిమితమైంది అనుకున్న ఇది ఈరోజు కొత్తగా బయట వ్యక్తికి కూడా సోకిందంటే మనం అప్రమత్తం కావాల్సిన సమయం అని చెప్పి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి లాక్డౌన్లో ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు అందరూ సహకరిస్తేనే మనం దీన్ని జయించగలుగుతాం. మీ అందరి సహకారం పూర్తిగా కోరుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకొని ఇంటికే పరిమితం అవుతారని చెప్పి సార్. థ్యాంక్ యూ సార్. ప్రజలను వణికిస్తున్న కరోనా వ్యాధితో లాక్డౌన్ ను పాటిస్తూ ఇంటి పట్టునే ఉన్న ట్రాన్స్జెండర్స్ ను గుర్తించి అభయ సేవా సంఘం వారిని ఆదుకుంది. స్థానిక బొమ్మల సత్రం వద్ద ఆదివారం అభయ సేవా సంఘం అధ్యక్షులు సాయి వర్మ సహకారంతో ఎంఆర్ఓ రవికుమార్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి వర్మ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, విపత్కర పరిస్థితుల్లో వీరిని ఆదుకునేవారు ఎవరూ లేరని తెలిసి కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. అనంతరం హిజ్రాలు మాట్లాడుతూ మాకు రేషన్ కార్డులు లేకపోవడంతో బియ్యం 1000 రూపాయల నగదు రాలేదన్నారు. నెల రోజులుగా మేము ఎక్కడికి పోలేక ఎవరూ సహాయం చేయక ఎదురు చూశామన్నారు. దాతలు ఎవరైనా ఉంటే మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ రోజు తమకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన అభయ సేవా సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర, మల్లికార్జున, జగన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
19కి సంబంధించి మనము గత 25 రోజుల నుంచి ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో సరైనటువంటి పనులకు అవకాశం లేకపోవడం కారణంగా పేద ప్రజలు నిత్యావసర సరుకుల విషయం ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం, అది మనకు కూడా తెలుసు. ఇందు విషయమై చాలా సేవా సంఘాలు ముందుకు వచ్చి ఈ యొక్క పేద ప్రజలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కందిబేడలు మరియు కూరగాయలు ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఈరోజు వీళ్ళకందరికీ అందజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ అభయ సేవా సంఘం వాళ్ళు కూడా ఈరోజు దాదాపు 800 మందికి దాని నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కుంభచత్రం మంది కూడా ఇంకా హిజ్రాలకి ఈరోజు బియ్యము, కందిబేడలు, ఇతర కూరగాయలు వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. నా పేరు సాయి శర్మ, అభయ సేవా సంఘం ప్రెసిడెంట్ని. గత 8 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కరోనా బాధితులను ఆదుకోవడానికి కూడా గత లాక్డౌన్ వచ్చిన నుంచి ఇప్పటికి ఒక 800 మందికి అన్నదానం చేశాము. ఈరోజు హిజ్రాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారని చెప్పి మాకు తెలియడం వల్ల వాళ్ళకు మాకు తోచిన కాడికి బియ్యము, వెజిటేబుల్స్ తెచ్చిచ్చాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాము. కానీ మాకు కొద్దిగా అధికారుల ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటే మేము ఈ కార్యక్రమం ఎన్నో చేస్తామని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాలకు మేము ప్రెస్ వాళ్ళు సహకరించాలని కూడా కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మీరే పంచుతున్నారు అంటే మాకు దాదాపు లాక్డౌన్ అయినప్పటి నుంచి మాకు రేషన్ కార్డు లేదు కదా. రేషన్ ఇవ్వట్లేదు. ఏం తినడానికి ఏముంటుందండి, దాదాపు 4 రోజుల నుంచి దగ్గరే ఉంటున్నాం. ఏం లేదు. ఫస్ట్ టైం మీరే ఇచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకున్నారంటే మీరే. అంటే రేషన్ కార్డు లేకుంటే ఇవ్వట్లేదు కదండి. సో నిత్యావసర సరుకులు కూడా మా ఇంట్లోకి వచ్చి ఇవ్వట్లేదు. మేమే అడగాలి వాళ్ళని. అడిగినా కూడా సర్లే మా ఇస్తామంటారు, ఇవ్వట్లేదు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సైతం ప్రాణాలు లెక్క చేయకుండా లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాస్కులను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కు ఎస్టీయూ నేతలు అందజేశారు. అలాగే కరోనా బాధితుల వైద్య సహాయార్థం ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు 10,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం నేతలు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అనంతరం ఎస్టీయూ నేతలు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు సుబ్బయ్య, నాగేంద్ర కుమార్, శ్రీనివాసరావు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే ఫోటోలు చూసి పైన ఫోన్లో చేస్తున్నారు. ఇచ్చాను. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయూ జిల్లా శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా ఈరోజు మాస్కుల పంపిణీని మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కు, వారి కార్మికుల కొరకు, తర్వాత డ్యూటీలో నిమగ్నటువంటి పోలీసు వారికి కూడా ఇవ్వాలంటూ సంకల్పించి ఈరోజు వారి చేతుల మీదుగా ఇవ్వడము జరిగింది. ఈ యొక్క టీచర్ల యొక్క సర్వీస్లో అయితేమి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి టీచర్ కూడా వారికి చేతనైనంత డబ్బును దీంట్లో విరాళంగా ఇచ్చి ఆ డబ్బుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈ విధంగా చేసినందుకు మా యూనియన్ తరఫున ఎవరైతే విరాళాలు ఇచ్చినారో వాళ్ళందరూ ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈరోజు వ్యక్తిగతంగా నేను కూడా, నా పేరు చంద్రశేఖర్, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గాను ఒక 10,000 రూపాయలు ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో నంద్యాలకు సంబంధించిన స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ వారి తరఫున పోలీస్ వారికి, అలాగే మున్సిపల్ కార్మికులకి మన టీచర్స్ సంఘం వారి తరఫున మాస్కులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అలాగే టీచర్ చంద్రశేఖర్ గారు తన సొంత నిధుల నుంచి 10,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ప్రకటించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఇలా తలా ఒక చేయి వేసి మనందరం ఒకటే ఈ సమస్యని కలిసికట్టుగా పోరాడదామని చెప్పేసి ఒక మెసేజ్ని మనం పాస్ చేస్తున్నందుకు నిజంగా మన నంద్యాల వాసులం అందరం కూడా గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్కరికి కూడా
ఒకటే భరోసా కల్పిస్తున్నాం. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. మనమంతా కూడా ఈ యొక్క పోరాటంలో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా దీన్ని జయిస్తాం. అయితే మన అందరం కూడా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశం నిర్వహించి పట్టణంలో ఇప్పటికే 20 నుండి 35 వరకు కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ప్రజలు ఎంత చెప్పినా వినకుండా గుంపులుగా బైక్లపై తిరుగుతున్నారని, వార్డుల్లోకి కూరగాయలు వస్తున్నాయని, 20వ తేదీ నుండి మినహాయింపు ఉంటుందని అనుకుంటున్నారని, కానీ నంద్యాల పట్టణం రెడ్ జోన్ పరిధిలో ఉందని, మనకు ఎటువంటి మినహాయింపు లేదు గనుక పట్టణాన్ని మరింత పటిష్టంగా లాక్డౌన్ చేయబోతున్నామని తెలిపారు. పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇప్పటి వరకు కూడా మనకి ఈ కోవిడ్-19 పాజిటివ్ కేసులు 20 ఉంటే ఈరోజు కొత్తగా మరొక 5 వచ్చున్నాయి. అంటే టోటల్గా 25 కేసులు అయినవి. కాబట్టి మనము ఈ యొక్క రెడ్ జోన్ ఏరియా మొత్తం టౌన్ మొత్తాన్ని ప్రకటించాం కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలెవరూ కూడా వీధుల్లోకి రాకూడదు. ఇంట్లో ఉంటే మాత్రమే దీన్ని మనం నివారించగలము. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకు ఇంకా మనం చెప్తున్నాం, కానీ వాళ్ళలో పూర్తి స్థాయిలో జాగ్రత్త రావటం లేదు. అందువల్లనే గత 3 రోజుల నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ద్వారా మరింత కట్టుదిట్టంగా ఈ లాక్డౌన్ యాక్టివిటీని మనం చేస్తున్నాం. ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటికి రావద్దని కోరుతున్నాం. ఉదయం పూట కూరగాయలు, తోపుడు బళ్ళు వస్తున్నాయి. మధ్యాహ్నం పూట ఆర్డర్ ఇస్తే మనకు కావాల్సిన సరుకులు వస్తున్నాయి. ఫ్రూట్స్ని కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలెవరు రావద్దు. రెండవది 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపులు వస్తాయి అని వినపడుతుంది. అది రెడ్ జోన్ ఏరియాగా ఉన్నటువంటి మన నంద్యాల పట్టణానికి కాదు. క్రమంగా మరింతగా మనం పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయబోతున్నాము. కాబట్టి మన పట్టణానికి సంబంధించి రెడ్ జోన్లో ఉంది కాబట్టి ఎటువంటి మినహాయింపులు ఉండవు, అది గమనించాలి. మూడవది, ప్రజలు ఎవరైనా సరే అనుమానం ఉన్న జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, మా విరోచనాలు కానీ, వాసన లేదా గుర్తుపట్టలేకపోవడం కానీ, ఇటువంటి లక్షణాలు ఏదున్నా, శ్వాస తీసుకోవడం ఇబ్బంది కానీ, ఇటువంటిది ఏదున్నా కూడా తప్పనిసరిగా వెంటనే మనకు టెస్ట్ చేస్తున్నాం. మనం ప్రతి ఒక్క కాలనీలో కూడా టెస్టింగ్ సెంటర్స్ పెట్టి చేస్తున్నాము. అక్కడికి వెళ్తే కనుక ఒక 3 నుంచి 5 నిమిషాల్లో ఈ టెస్ట్ చేసి పంపించేస్తారు. ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మనకి టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి ఏమాత్రం అనుమానం ఉన్నా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఎందుకంటే మనకి అటువంటిది లేదు అని తెలిసినప్పుడు ధైర్యంగా ఉండొచ్చు. ఉంటే కనుక వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా మీరు గమనించి ఉంటారు, 2% మాత్రమే, 2 to 5% మాత్రమే చనిపోతున్నారు. 95% తగ్గిపోద్ది ఇది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించండి. ఏమాత్రం అనుమానం ఉన్నా టెస్ట్ చేయించుకోండి. ముఖ్యంగా కోమార్బిడ్ అంటే ఎవరికైనా సరే ఇంతకుముందు నుంచి క్రానిక్గా డిసీజ్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, వయసు బాగా 60 దాటిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏమాత్రం కొద్దిగా గొప్ప సమస్య ఉన్నా కూడా అందరూ కూడా తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. కాబట్టి ప్రజలందరినీ మరొకసారి కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలెవరూ కూడా వీధుల్లోకి రావద్దు అని మరింత పకడ్బందీగా తప్పనిసరిగా నోటికి మాస్కు, చేతికి గ్లౌజ్ తప్పనిసరిగా వేసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తరచుగా చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అదేవిధంగా కూరగాయలు అమ్మేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, బయట ఉండే అందరూ కూడా తప్పనిసరిగా 2-3 రోజుల్లో కఠినంగా వ్యవహరించబోతున్నాం. ఎవరికైనా సరే మాస్క్ లేకపోయిందో, ఎవరికైతే మాస్క్ లేదో వాళ్ళందరి మీద కఠినంగా చర్య తీసుకోవడము, 100 నుంచి 200 రూపాయల పెనాల్టీ వేయబోతున్నాం. అందరికీ కూడా ఉచితంగానే మనం మాస్క్ ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా రోడ్డు మీద తిరిగి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇంటికి వెళ్ళే అందరికీ కూడా
2 రోజుల్లో మాస్కులు అందజేస్తాం. తప్పనిసరిగా అవన్నీ కూడా రీయూజబుల్ కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సబ్బులో వేసి నానబెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి అప్పుడు తీసుకోవాలి. ఆ నీటిని జాగ్రత్తగా ఎక్కడ దూరంగా పారబోయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. పట్టణంలోని సినిమా థియేటర్ల కార్మికులకు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. స్థానిక రామనాథ్ థియేటర్లో 35 మంది కార్మికులకు 700 రూపాయల విలువ చేసే సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు జుబేర్, ఖాదర్, కృష్ణ మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. సేవా సమితి ఆధ్వర్యంలో తమ వంతు సాయంగా కార్మికులు పస్తులుండకూడదన్న సంకల్పంతో అండగా నిలిచినట్లు తెలిపారు. రెండు కిట్లు సార్, రెండా వాళ్ళు రాండి. ఎవరు వీళ్ళకి పెట్టుకొని తీసుకొని 2 తీసుకొని కరోనా కాలంలో కష్టకాలంలో మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నాథ అభిరామ్ నిధి థియేటర్ వర్కర్స్కు 35 మందికి ఒక్కొక్కరికి 700 రూపాయలు పైచిలుకైన సామాన్లు సరుకులు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇంత ముందుగా ఎన్నో చేసినారు వీళ్ళు. ఈ కష్టకాలంలో బీదలకు చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయము. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నంద్యాల కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో రామ్నాథ్ థియేటర్, అభిరామ్ థియేటర్, నిధి థియేటర్కి ఇందులో పనిచేసే స్టాఫ్కి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి సినిమాలు ఉంటేనే గడవడం కష్టము. అటువంటిది సినిమాలు లేని టైంలో, ఈ కరోనా టైంలో వీళ్ళకి నిత్యావసరం సరుకులు జరగాలనేసి ఒక 10 రోజులమైన కుటుంబం సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించిన పుల్లారెడ్డి సార్కి, మా ఫ్యాన్స్ మహేష్ ప్రెసిడెంట్ కృష్ణ, అలాగే ఎబ్నేజర్ అన్నకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిత్యావసర సరుకులు మా కృష్ణ మహేష్ బాబు సేవా సమితి తరఫు నుంచి 10 రోజులు సరుకులు మా గౌరభయ్య ఆధ్వర్యంలో యూత్ ప్రెసిడెంట్ బాబు, వైస్ ప్రెసిడెంట్ మహేష్ అందరు కలిపి ఈ నిత్యావసర సరుకులు మా టౌన్ వైడ్ ప్రెసిడెంట్ గౌరభయ్య ఆధ్వర్యంలో ఈ సరుకులు 35 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు పుల్లారెడ్డి సార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాతలు ఇచ్చిన పండ్లను వాలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తాం. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. రోడ్లపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామన్న డీఎస్పీ చిదానందరెడ్డి. పట్టణంలో కొత్తగా 15 కరోనా కేసులు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న ఎమ్మెల్యే.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.